సింహాచలం అప్పన చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శించారు. దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. కొండ కింది నుంచి పై వరకు రద్దీ ఉన్న జవాబు చెప్పేవారు లేరన్నారు. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవ దర్శనం బాధ కలిగించిందని అన్నారు. ఇది అధికారుల యొక్క తప్పిదం, పోలీసుల యొక్క తప్పిదం. ఇటువంటిది సింహాచలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అసలు ఇంతవరకు ఈవో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒక ఇన్ఛార్జితో ఇంత పెద్ద క్షేత్రాన్ని నడపడం తప్పు అని చెప్పడమే తప్ప ప్రభుత్వానికి తప్పని మేము ఏ కోసానా కూడా మేము చెప్పలేదు. కారణం అంటే ప్రభుత్వం అధికారులు నియమిస్తుంది. అధికారులు ఆ డిపార్ట్మెంట్ని సిన్సియర్గా పనిచేయాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి, పకడ్బందీగా పనిచేయాలి. అలా పనిచేయకుండా అధికారులు తప్పిదం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం చేసిందనే దాంట్లో కోణంలో భక్తులు తప్పు అభిప్రాయం రాకూడదు కదా. అటువంటిది ఎందుకంటే ఎంతో ప్రజలు భక్తులు వచ్చి ఉన్న ఆ ప్రాంతము, కిక్కిరిసిన ప్రాంతము, అది అల్లకల్లోలంగా ఉంటే బాధ అనిపించి మాట్లాడడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతడు ఈరోజు పేదలకి సంక్షేమాలు అటువంటి విషయాల్లో చాలా చక్కగా నిస్వార్థంగా పనిచేస్తుందుకు మేము అభినందిస్తున్నాం. కానీ ప్రభుత్వ దృష్టిలో ఇది పెట్టాలి. దేవాదాయ శాఖ పరిస్థితి బాగోలేదు, అధికారులు సరిగా పనిచేయటం లేదని తెలియచేయడానికే మేము ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది.